అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి మన కలెక్టర్ గారికి, శ్రీధర్ గారికి, మరి జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ విచ్చేసిన స్టాఫ్కు, అదేవిధంగా ప్రజలకు, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇది విజన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ, విజన్, రైతాంగం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేసినా అక్కడ పరిశ్రమలు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కనిపించేవి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మరి ఏదైతే మనం అందరికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నారు. ఆ రోజు అందరూ చాలా మంది ఏంటి విజన్ 2020 అన్నారు. ఈ రోజు విజన్ 2020 అంటే ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మన ప్రజలు, మన పిల్లలు పనిచేస్తున్నారంటే ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఈరోజు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ పనిచేస్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్నికల సమయంలో మనం మాట చెప్పాం. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం ఎన్నికల సమయంలో మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షలు ఇవ్వటానికి, ఉద్యోగాలు ఇవ్వటానికి కాదు బల్బం పెట్టుకుని దేశ విదేశాల నుంచి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలే కాదు, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అంటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అనే ఉద్దేశం మీకు తెలియజేస్తున్నాం. గత 10 నెలల్లో ఒక పక్క భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయి, పోలవరం పనులు మొదలైనాయి, అభివృద్ధి పరుగులు పెడుతుంది. అంతేకాదు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. మరి ఈరోజు P4 లో భాగంగా రాష్ట్రంలోనే టాపప్ కడప మొట్టమొదటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశాం. యువతకు అవకాశాలు కల్పించాలి. యువత ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఎక్కడో బెంగళూరు వెళ్ళాలి, ముందైతే బాంబే వెళ్ళాలి, వైజాగ్, అలా కాకుండా మన ప్రాంతంలోనే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి కార్యక్రమం పెట్టాలి అని చంద్రబాబు నాయుడు ఆదేశించగానే మరి P4 మోడల్ కింద రాష్ట్రంలో ఫస్ట్ మనం ఈ కడప టాపప్ భవనానికి ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇస్తున్నాం. మీ స్కిల్ గ్రాండి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. సుమారుగా కార్పొరేట్ ఆఫీసు ధీటుగా ఇక్కడ ఆఫీస్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. G+3తో 10 కోట్ల రూపాయలతో మనం కడప నడి ఒడ్డున ఈ కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కావాలి. మీరు ఈ ఉపయోగాన్ని యువత ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశ విదేశాల్లో మన రాష్ట్రం వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. కావాల్సిన అవకాశాలు ఏమున్నాయి ఇప్పుడు అనే విషయాన్ని కూడా వాళ్ళు షేర్ చేసి మీ సూచనలు, సలహాలు కూడా తీసుకొని మీ వెంట చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. యువత ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ ఇలాంటివి ప్రతి జిల్లాలోనూ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. నంబర్ 1 స్టార్ట్అప్ కడప నిజంగా చాలా గర్వంగా. ఎందుకంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసేదే ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా సభాముఖంగా తెలియజేస్తూ మరి 6 నెలల్లోనే మళ్ళీ మన కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి బిల్డింగ్ ఓపెనింగ్ కూడా చేస్తారు. యువత అందరూ మరొకసారి యువత అంతా దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.